brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణలోని పలు జిల్లాల్లో యూరియా కొరత వెంటాడుతోంది. నిర్మల్, కరీంనగర్ జిల్లాల్లో యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా కొరతతో తెల్లవారుజాము నుంచే రైతులు ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలకి క్యూ కడుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్నా అవసరం మేరకు యూరియా బస్తాలు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అటు యూరియా కొరతపై మంత్రి తుమ్మల సమీక్ష చేశారు. యూరియా కొరత గురికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, యూరియా కొరతకు గల కారణాలేంటి? దీనిపై ప్రభుత్వం ఏమంటోంది? రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ఉమ్మడి కరీంనగర్ కు సంబంధించి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ లోని నిర్మల్ జిల్లాలో కూడా యూరియా కొరత ఏర్పడుతుంది. నిర్మల్ జిల్లాలో లోకేశ్వరం మండలం మన్మధుల్లో పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్ లో బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యూరియా కొరత లేదని చెప్తుంది. అక్టోబర్ 1 నుండి ఇప్పటి వరకు 8,54,000 టన్నులకు సంబంధించిన యూరియా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. అయితే 6,37,000 టన్నులు మాత్రమే ప్రభుత్వానికి రావడంతో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ నెలలో 1,30,000 టన్నుల యూరియా రావాల్సి ఉంది. ఆ యూరియా రాకపోవడం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులకు మార్కెట్ కు సంబంధించిన డిఎంలకు మధ్య సఖ్యత లేకపోవడంతో, డిఏఓలు డిఎంల మధ్య సఖ్యత లేకపోవడంతో యూరియా కొరత ఏర్పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ ముందస్తుగానే రైతులకు సంబంధించిన వివరాలు, పూర్తిగా ఎంత యూరియా అవసరం అవుతుందో ప్రభుత్వానికి చెప్పాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లాకు సంబంధించి 25 మెట్రిక్ టన్నులకు సంబంధించి 25,000 మెట్రిక్ టన్నులకు సంబంధించిన యూరియా రావాల్సి ఉండగా ఇప్పటికే 13,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే రావడం కారణంగా ఈ యూరియా కొరత ఏర్పడినట్టుగా తెలుస్తుంది. అటు మానకొండూరు, హుజురాబాద్, కరీంనగర్ జిల్లాలో కూడా యూరియా కొరతనైతే వేధిస్తుంది. రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థాంక్యూ నరేష్.